ప్రభాస్ డార్లింగ్, ప్రభాస్ రాజా సాబ్ మూవీ చాలా బాగుంది భయ్య. సినిమా బాగుంది కానీ నీ బ్లాక్ బస్టర్ అని చెప్పలే. సినిమా చూడొచ్చు. మారుతి గారు సినిమా తీశారంటే సినిమా మినిమం గ్యారంటీ సినిమా తీస్తారు మారుతి గారు. మారుతి గారు అదేట కానీ చిన్న చిన్న హీరోలకి పెద్ద పెద్ద ఇట్లు ఇచ్చి మాలాంటి పెద్ద పెద్ద హీరోకి ఎక్కడో ఉన్న కొండ మీద ఉన్న ప్రభాస్ గారిని తీసుకొచ్చి ఈయన చేతులు పెట్టినప్పుడు ఈయన ఏ విధంగా వినియోగించుకోవాలి ప్రభాస్ అన్నని, ఏ విధంగా వినియోగించుకోవాలి? మూడు సంవత్సరాల బట్టి కథ రాస్తుందంటే ఈ సినిమా కథ నువ్వేం రాసావు? ప్రభాస్ అని నేను నమ్మి నీకు ఒక ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఇదాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి? నువ్వు ఈ సినిమాలో ఏముంది? మ్యూజిక్ డైరెక్టర్ తమనే ఉన్నారు, ఇంకెవరు లేరా ఇండియాలోను? ఇంకెవరిని పెట్టుకోలేరా? తమన్నే పెట్టుకుంటారు ఎప్పుడును. ఆ కొట్టిన మ్యూజిక్ కొట్టించుకుంటారు ఎప్పుడును. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఓకే, పాటల పరంగా అయితే తమనకు ఎప్పుడు నచ్చడు, నాకు ఆయన పాటలే నచ్చవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా ఏదో కొడతాడు ఓకే, దానికి ఒప్పుకుంటాం. కానీ అలాంటి ఒక క్లాస్ హీరో, ఒక మాస్ హీరో కలిపి మిక్స్ కొట్టాలంటే మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకొచ్చి కొట్టించుంటే ఈరోజు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. మ్యూజిక్ పరంగా చెప్పాలంటే మ్యూజిక్ సినిమా అంటే 3 పాటలు 6 ఫైట్లు కాదు భయ్యా, 6 పాటలు 6 ఫైట్లు ఉండాలి. పూర్వకాలంలో ఎలాగుండే ఫైట్లు పాటలు ఆ విధంగా పెట్టి తీయాలి. కానీ ఏముంది భయ్యా, పాట కూడా సగం పాటే ఉంటుంది సినిమాలు, ఫుల్ పాట కూడా పెట్టట్లేదు.